మనోహరి కావాలనే ప్లాన్ ప్రకారం పిల్లలు బాగీతో వెళ్ళేలాగా చేస్తుంది. ఇక అమ్ము ప్రమాదంలో పడుతుందని తెలుసుకున్న ఆరు ఎంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్తుంది. చాలా దూరం అలా పరిగెత్తలేక ఒక చోట కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. తిరిగి గుప్తా దగ్గరికి వచ్చి, దయచేసి గుప్తా గారు, అమ్ముకి ప్రమాదం ఏ వైపు నుండి పొంచిందో కాస్త చెప్పండి, నేను వెళ్ళి నా కూతుర్ని కాపాడుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు గుప్తా అదంతా చెప్పడం కుదరదు బాలిక, విధి ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది, విధిని మార్చడం ఎవరి తరం కాదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, సరే గుప్తా గారు, మీరు నాకు సహాయం చేయండి అంటున్నారు కదా, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు మనోహరి డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పి బాగి వాళ్ళ వెనకాలే మరొక కారులో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. ఈ మనోహరి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ఆరు కూడా మనోహరి కారులో కూర్చొని ఉంటుంది. ఓసే మనో, దయచేసి నా అమ్ముని ఏమీ చేయొద్దు అని అలా ఆరు మనోని బతిమలాడుతూ ఉంటుంది. కొంత దూరం అలా పిల్లల్ని ఫాలో అయిన తర్వాత పిల్లలు డ్రైవర్ని కారు ఒక చోట ఆపమని చెబుతారు. మేము ఐస్ క్రీమ్ తినాలని చెప్పి బాగీతో పిల్లలు అంటూ ఉంటే, పిల్లలు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి, ముందు మనం వెళ్ళిన పని చూసుకొని వద్దాము, కావాలంటే సాయంత్రం రాత్రి వచ్చిన తర్వాత మనమంతా మళ్ళీ బయటకు వెళ్దామని చెప్పి బాగి వాళ్ళను ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇకప్పుడు అంజు పాప, నువ్వేమైనా మా కన్న తల్లి అనుకుంటున్నావా, మమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నావని చెప్పి నీ మాట మేము వినమంటూ మాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనుంది అంతే అంటూ డ్రైవర్ని కార్ ఆపమని చెప్పి ఇక నలుగురు కూడా కారులో నుండి కిందకు దిగుతారు. నేను కూడా మీతో పాటు వస్తాను, రోడ్డు చూసుకుని దాటండి అని చెప్పి ఇక అలా బాగి పిల్లలను దగ్గరుండి రోడ్డు దాటిస్తూ ఉంటుంది. ఇక పిల్లలేమో అలా రోడ్డు దాటి పరిగెత్తుకుంటూ ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మనోహరి గోరాకి పిల్లలు ఎక్కడున్నారో ఫోన్లో చెబుతూ ఉంటుంది. ఇక దాంతో గోరా ఎలాగైనా సరే అమ్ముని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడం కోసం అని చెప్పి ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వస్తాడు. తన మంత్రశక్తి ఉపయోగించి ఒక బొమ్మ అమ్ము దగ్గరికి వెళ్ళేలాగా చేస్తాడు. ఇక పిల్లలంతా కూడా ఐస్ క్రీమ్ తీసుకుంటూ ఉండగా అమ్ము కాళ్ళ దగ్గరికి ఒక బొమ్మ రావడంతో ఆ బొమ్మను చూసి అమ్ము దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ అలా ఐస్ క్రీమ్ షాప్లో నుండి ఒంటరిగా బయటకు వస్తుంది. అలా అమ్ముని వీధి చివరి వరకు గోరా తీసుకుని వెళ్తాడు. ఇక అలా ఆ బొమ్మని పట్టుకునే ప్రయత్నంలో అమ్ము తనకు తెలియకుండానే ఆ షాప్లో నుండి బయటకు వచ్చేసి అలా వీధి చివరకు వచ్చేస్తుంది. ఎవరు లేని టైం చూసి గోరా అమ్ముని నోరు మూసి బలవంతంగా కిడ్నాప్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఇక ముగ్గురు పిల్లలు కూడా చుట్టుపక్కల అంతా కూడా అమ్ము కోసం వెతికేసరికి అమ్ము ఎక్కడా కనిపించకపోవడంతో ఒకవేళ కారులో కానీ కూర్చుందేమో అని చెప్పి వెళ్ళి కారులో చూస్తారు. ఇక అక్కడ కూడా అమ్ము కనిపించకపోవడంతో వాళ్ళంతా కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. మరోవైపు ఇదంతా కూడా ఆరు వింటూ ఉంటుంది. వసే మనం, నువ్వు గోరతో చేతులు కలిపి నా అమ్ముకి ప్రమాదం కలిగించాలని చూస్తావా అని చెప్పి నిన్ను బతకనివ్వను అని చెప్పి అలా ఆరు అరుస్తూ ఉంటే, వసే మనో, నువ్వు ఆల్రెడీ చచ్చి ఆత్మ వేయావు, ఇప్పుడు నువ్వు కేవలం గాలివి మాత్రమే, నన్నేం చేయలేవని చెప్పాను కదా, నీ కుటుంబాన్ని ఇలా కష్టపెడుతూనే ఉంటాను, అమర్ నా సొంతం అయ్యే వరకు నీ కుటుంబానికి కష్టాలు తప్పవు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. గోరా దగ్గరికి వెళ్ళి అమ్ముని కాపాడుకున్నామంటే ఆ గోరా నన్ను బంధిస్తాడు, ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక ఆరు కంగారు పడిపోతూ తిరిగి గుప్తా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు బాకి అమ్ము కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక అలా వెతికి సాయంత్రం అవుతుంది. బుక్స్ తీసుకొస్తామని వెళ్ళిన పిల్లలు ఇంకా ఇంటికి రాకపోవడంతో అమర్ వాళ్ళ అమ్మగారు అమర్కి ఫోన్ చేస్తారు. నాన్న అమర్, పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు, మిస్ అమ్మ కూడా రాలేదు, నాకెందుకో చాలా భయంగా ఉందిరా, బుక్స్ తీసుకొని వస్తానని వెళ్ళి ఇప్పటి వరకు రాకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదని అంటూ ఉంటే, నువ్వేం భయపడకమ్మా, నేను రాతోడు ఇప్పుడే ఇంటికి వస్తున్నామని చెప్పి అమర్ రాతోడు ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చాక అమర్ కూడా ఎన్నోసార్లు బాగీకి ఫోన్ చేస్తాడు. కానీ బాగి అమ్మని వెతికే ప్రయత్నంలో ఉండడంతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక కొద్దిసేపటికి పిల్లలు బాగి కారులో ఇంటికి వస్తారు.
అమర్ కూడా ఇంటికి వచ్చి కంగారు పడిపోతూ అసలు ఈ మిస్సమ్మకి రెస్పాన్సిబిలిటీయే లేదు, ఫోన్ ఎత్తి ఒక్క మాట చెప్పొచ్చు కదా అని అమర్ అంటూ ఉంటే అప్పుడే బయట కార్ సౌండ్ వినిపించడంతో అందరూ కూడా బయటకు వస్తారు. అదిగో పిల్లలు వచ్చేశారు, అమ్మయ్య ఇప్పుడు నా మనసు కుదుట పడింది అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. ఇక ముగ్గురు పిల్లలు కూడా కారు దిగి అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి డాడ్ అని చెప్పి అలా భయపడుతూ అమర్ని గట్టిగా పట్టుకుంటారు. ఏంటి మిస్ అమ్మ, ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి, ఇందాకడి నుంచి ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి అలా అమర్ బాగీని నిలదీస్తూ ఉంటాడు. కొద్దిసేపట్లో అమర్ నిన్ను బయటకు గెంటుతాడు. అమ్మయ్య మొత్తానికి నీ పీడ విరగడైపోతుంది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇంటికి అమ్ము ఎక్కడా అని చెప్పి మనోహరి కావాలని బాగిని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో బాగి భయపడిపోతూ ఉంటే చెప్పు అమ్ము ఎక్కడా అని మరొకసారి మనోహరి బాగిని ప్రశ్నిస్తూ ఎక్కడైనా దారిలో వదిలేసి వచ్చావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే పిల్లలు భయపడుతూ డాడీ అమ్మో అమ్మో అని చెప్పి అంటూ ఉంటారు. ఏం చేసావు అమ్ముని అని చెప్పి అలా అమర్ బాగి దగ్గరికి వచ్చి నిలదీస్తూ ఉంటే బాగి భయపడిపోతూ కొద్దిసేపటి నుండి అమ్ము కనిపించడం లేదు, చుట్టుపక్కల అంతా కూడా వెతికాను కానీ తనెక్కడా కనిపించలేదు, ఏమైపోయిందో తెలియడం లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ ఒక్కసారిగా బాగి చెంప పగలగొడతాడు. పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళినప్పుడు అంత అజాగ్రత్తగా ఎలా ఉంటావు అని చెప్పి అమర్ అలా బాగి మీద గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న ఆరు కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏమండి బాగిది ఏ తప్పు లేదు, మీరు అనవసరంగా తనని అపార్థం చేసుకుంటున్నారు, అసలు ఇదంతా జరిగింది అదిగో మీ పక్కన ఉంది కదా రాక్షసి ఆ మనోహరి వల్ల అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అమర్కి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అమ్మ దయచేసి మీరెవరూ కూడా ఈ విషయంలో మాట్లాడొద్దు, ఈరోజు మిస్సమ్మ చేసింది ముమ్మాటికి తప్పు, పొరపాటున నా అమ్ముకి ఏమైనా అయిందంటే నిన్ను ప్రాణాలతో బతకనివ్వను అని చెప్పి అమర్ బాగికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక బాగి అక్కడే నిలబడి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. రాథోడ్ అమర్ దగ్గరికి వెళ్ళి సార్ మిస్సమ్మ చాలా మంచిది సార్, ఏదో పొరపాటున జరిగి ఉంటుంది, మిస్సమ్మని ఇలా కొట్టడం ఏమీ బాగోలేదు సార్ అని చెప్పి అంటూ ఉంటే చూడు రాథోడ్ పిల్లలంటే నాకు ఎంత ప్రాణమో నీకు కూడా తెలుసు, అసలే నేను ఆరుని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నాను, ఇప్పుడు నా నలుగురు పిల్లల్లో ఏ ఒక్కరికి ఏమైనా కూడా నేను తట్టుకోలేనని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రాథోడ్ బాగి దగ్గరికి వచ్చి మిస్సమ్మ సార్ ఏదో అమ్మో కనిపించట్లేదన్న కోపంలో అలా కొట్టారు, నువ్వు దీన్ని మనసులో పెట్టుకోక మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు రాథోడ్, ఆయన నన్ను కొట్టడంలో తప్పేమీ లేదు, పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్ళినప్పుడు నేనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అని చెప్పి అంటూ ఉంటుంది. నేను అమ్ము ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని వస్తాను, అమ్ముని ఈ ఇంటికి తీసుకొచ్చే వరకు మళ్ళీ నేను ఈ గడప తొక్కను అని చెప్పి అలా బాగి ఒంటరిగా వెళ్తూ ఉంటే నేను కూడా నీకు తోడుగా వస్తాను మిస్సమ్మ అని చెప్పి రాథోడ్ అంటాడు. వద్దు రాథోడ్ ఇది నా సమస్య, మీరు ఇంటి దగ్గరే ఉండి ఆయనకు ఏం కావాలో చూసుకోండి అని చెప్పి అలా బాగి ఒక్కతే ఒంటరిగా నడుచుకుంటూ అమ్ముని వెతకడానికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మరోవైపు ఆరు గుప్తా దగ్గరికి వచ్చి గుప్తా గారు పాపం బాగి ఏ తప్పు చేయకపోయినా ఆయన బాగిని కొట్టారు, అమ్ముని కిడ్నాప్ చేయించింది అదిగో ఆ మనోహరి, అయినా కూడా ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియడం లేదు, నేను వెళ్ళి అమ్ముని కాపాడుకుందామంటే ఆ ఘోర నన్ను బంధిస్తాడేమోనని నేను అక్కడికి వెళ్ళట్లేదని చెప్పి ఆరు దయచేసి ఘోరాన్ని ఎదుర్కోవడానికి మీరే నాకు ఏదైనా శక్తిని ప్రసాదించండి అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు బాలిక నేను ఈ విషయంలో ఏమీ చేయలేను, ఎంత వద్దు వద్దు అని హెచ్చరించినా కూడా పోయి నువ్వే సమస్యలు కొని తెచ్చుకున్నావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. సరే గుప్తా గారు మీరు నాకు ఏ సహాయం చేయనని అంటున్నారు కదా, నా చెల్లెలకి నేను తోడుగా ఉండి నా కూతుర్ని కాపాడుకుంటాను, బాగి ఉంది కదా బాగితో కలిసి ఎలాగైనా సరే నా అమ్ముని నేను కాపాడుకుంటాను అని చెప్పి ఆరు అలా బాగితో కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మరోవైపు గోర
అమ్ముని కట్టేసి ఏవో పూజలు చేస్తూ ఉంటాడు. గోర తన గురువుని ప్రసన్నం చేసుకుంటాడు. ఇక అప్పుడు గోర గురువు అక్కడ ప్రత్యక్షమైన తర్వాత ఈ బాలికను వెతుక్కుంటూ ఈ బాలిక తల్లి ఆత్మ ఇక్కడికి వస్తుంది కదా, అప్పుడు ఆ ఆత్మను నా స్వాధీనంలోకి తెచ్చుకొని శక్తులను పొందుతాను అని చెప్పి గోర అంటూ ఉంటాడు. ఇక స్పృహలో లేని అమ్మ వైపు చూసి గురువు, గోర నువ్వు నాకు నరబలిచ్చి చాలా రోజులు అవుతుంది కదా, ఈ బాలికను చూస్తూ ఉంటే మళ్ళీ నాకు నరబలి కావాలని అనిపిస్తుంది. నువ్వు గనక నేను కోరుకున్న ఈ బాలికను బలిచ్చావనుకో, నీకు కావాల్సిన శక్తులన్నీ కూడా నేనే ప్రసాదిస్తాను అని చెప్పి గురువు చెప్పడంతో ఇక గోర సంతోషపడిపోతూ, అలాగే గురువుగారు, మీరు అడిగిన తర్వాత ఏదైనా నేను చేయకుండా ఉంటానా, అలాగే ఈ బాలికను మీకు బలిస్తాను అని చెప్పి గోర అంటూ ఉంటాడు. మరోవైపు మనోహరి గోరాకి ఫోన్ చేస్తుంది. చూడు గోర, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయికి మాత్రం ఏమీ కాకూడదు. నువ్వు తనలో ప్రవేశించిన ఆ శక్తి ఏదో తెలుసుకొని నాతో చెప్పు, అంతే. పొరపాటున ఆ అమ్మాయి కనుక ఏమైనా అయితే అమర్ నన్ను బతకనివ్వడు అని చెప్పి మనోహరి భయపడుతూ గోరాకి చెబుతూ ఉంటే ఇక అప్పుడు గోర, మనోహరి ఇకపై నువ్వు ఆ అమ్మాయి సంగతి మర్చిపో. మా గురువు గారు చాలా రోజుల తర్వాత బలి కావాలని కోరుకున్నారు. అందుకే నేను ఈ బాలికని బలివ్వబోతున్నాను. అయినా ఆ బాలికేమి నీ కన్న కూతురు కాదు కదా, నువ్వెందుకు అంతలా బాధపడడం? నువ్విక ఆ బాలిక సంగతి మర్చిపో. నాకు మా గురువు గారు ప్రసాదించిన శక్తులతో ఆ ఆత్మని కూడా కట్టడి చేసి నీకు ఆ ఆత్మ వల్ల ఏ బాధ లేకుండా చేస్తాను అని చెప్పి అలా గోర అంటూ ఉంటే మనోహరి, ఇదేంటి ఈ గోర నరబలి అది ఇది అని మాట్లాడుతున్నాడు అని చెప్పి మనోహరి భయపడుతూ, ఏం చేస్తున్నావు గోర నువ్వు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే గోర సడన్గా ఫోన్ కట్ చేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో బాగి 6 ఇద్దరూ కలిసి అమ్ముని ఏ విధంగా కాపాడుకుంటారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో